ఫోన్ ఎత్తిన. అరే ఏడున్నావురా అన్నాడు. నేను అన్నా అరే నేను బయట తిరుగుతున్నారా అన్న. ఆడన్నాడు బయట ఎందుకు తిరుగుతున్నారా, లాక్డౌన్ కదరా పోలీసులు పట్టుకోవట్లేదా అంటే, మరో లాక్డౌన్ అయినప్పుడు ఇంట్లో ఉంటాం కానీ ఏడున్నవరా అని మళ్ళీ ఎట్లా అడుగుతారా, ఏం చెప్పాలి. సరే అన్నాడు. చెప్పరా అన్న, చెప్పరా ఏమైందిరా ఎందుకు ఫోన్ చేసినావు అంటే, ఉత్తేనారా టైంపాస్ అవుతుందా అంటే, టైంపాస్ కాకపోతే దానికి గేమ్ ఆడుకోవాలి కానీ ఎందుకని ఇట్లా ఫోన్ చేసి చంపుతారు కానీ నాకు అర్థం కాదు. ఫోన్ కట్ చేసిన కోపంలో, ఆ చిరాకులో ఇక అరే డే వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆ రోజు అనుకున్నాం నెక్స్ట్ డే ఎట్లా కన్ఫామ్గా చేయాలి, మీకు అప్డేట్ ఇవ్వాలి, అప్లోడ్ చేయాలని. అయితే నెక్స్ట్ డే మంచిగా ఏం చేసినాం, ఫోన్ ఆ రోజు మర్చిపోకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేసిన. ఫోన్ అసలు సైలెంట్గా స్విచ్ ఆఫ్ చేసేసిన. అయితే డోర్లని మూసేసినాం. పక్కన ఆంటీ వచ్చింది, టీన్ టీన్ టీన్. ఏం చెప్తాం, పోయి డోర్ తీసినాం. ఏమైందా ఆంటీ అంటే, మా పిల్లలు వచ్చిరా మీ ఇంటికాడికి అంట. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఎందుకు ఉంటారు అన్న. నేను అంటే మీ పిల్లలు మీ ఇంట్లో ఉండాలి మా ఇంట్లో ఎందుకు ఉంటారు అంటే, కాదు బాబు ఇక్కడ ఆడుకుంటారని, నేను బయట ఆడుకుంటారని లోపల వేసి వచ్చే లోపల పిల్లలు మాయమైపోయారు. నేను ఏం చేయాలి, వాళ్ళకి మాయమైపోతే పిల్లలు ఒక జాలు ఉండరు, నువ్వు చూసుకోవాలి కదా, లోపల ఇట్లా పోతారు లాక్డౌన్ ఇంకా బయట ఆడిపించింది చూడు ఈమె. ఏం చెప్పాలి, నేను మనసులో ఇదంతా అనుకున్నా. అంటే రాలేదంటే డిస్టర్బ్ చేయకుండా డోర్లు క్లోజ్ చేసేసిన. ఇక ఆ రోజు చూడ ఇట్లనే ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అయిపోయి ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే ఆ రోజు అనుకున్నా ఎట్లనే ఏదో ఒకటి చేయాలని. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినాము. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన, మేము మా స్టాఫ్ మెంబర్స్ స్విచ్ ఆఫ్ పెట్టించేసినాం. డోర్ క్లోజ్ చేసేసినాం. ఎవరు రావద్దని ఇటు సైడ్ మా ఇంటి సైడు ఆ ముంగట మెట్ల కాడ చెక్కలు ఇట్లా పెట్టేసినాం, చైర్స్ అడ్డం ఇట్లా పెట్టేసినాం. అరే షూటింగ్ కంప్లీట్ చేసినాం, మంచిగానే అయిపోయింది షూటింగ్. అయితే నెక్స్ట్ డే ఇక ఆ డోర్ తీయలేదు, అలసిపోయినాం మేము అందరము. ఇక తినేసి అనుకున్నాం, ఆర్డర్ తెచ్చుకున్నాము, అనుకున్నాం. నెక్స్ట్ డే లేచినాం. మార్నింగ్ లేచి డోర్ ఓపెన్ చేసి బయట పోయే లోపల అందరూ ఈ గల్లీలకు వాళ్ళ పని మీద లేని సోది పక్కటోని పని మీద ఉంటుంది. ఎందుకేమో నాకు అర్థమే కాదు. అందరూ వచ్చారు, ఇద్దరు డాక్టర్లు. అంబులెన్స్ సౌండ్ కూడా చేయలేదు. ఏందో మళ్ళా అంబులెన్స్, కొత్త అంబులెన్స్ ఏమో సౌండ్ చేసుకుంటూ రావాలి కదా, పక్కన వాళ్ళకి తెలుస్తుంది. అయితే వచ్చి మేము బయట పోయినాం. ఏమైందా అంటే అందరు ఏడు అంటే, మీకు కరోనా వచ్చిందిగా అంట. ఆమెకు ఓడి చెప్పిండు ఏమో మాకు తెలియదు. ఒకరోజు బయటికి రాకపోతే కరోనా వచ్చిందని ఎట్లా అనుకుంటారు ఈ మనుషులు, నాకైతే అర్థమవుతలేదు. కానీ అయితే నాన్న అంటే మీకు ఎవరు చెప్పిరా అంటే ఆమె, కాదు బాబు మీరు కరోనా వచ్చిన అప్పుడు గల్లీలలో వేసారు కదా ఇట్లా చేలి ఇట్లా అడ్డం పెట్టేసి కట్టలు ఇట్లా అడ్డం పెట్టి, మీరు అట్లా పెట్టారు, మీకు కరోనా వచ్చిందేమో అని అనుకుంటున్నాం. అంటే మీరు డిస్టర్బ్ చేస్తారని మేము ఇవి పెట్టుకుంటే మళ్ళీ మీరు కరోనా అని ఇప్పుడు కొత్త పుకార పుట్టిస్తారు ఏంటంటే ఆమె, కాదు బాబు మేము అట్లా చేస్తే మేము ఏమనుకున్నాం, భయపడి కరోనా వచ్చిందేమో హాస్పిటల్కి ఫోన్ చేసేసినాం, మీరు ఇంకా నిన్న డే మొత్తం బయటికి రాలే కదా. ఏం చెప్తాం చెప్పు మీరే. వాళ్ళకి చెప్పేసినాం పోలీసు వాళ్ళకు, ఆ డాక్టర్ల వాళ్ళకు, మాకేం కరోనా ఏమేమి పని మీద ఉండే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని ఇట్లా చేసినామని వెళ్ళిపోయారు. ఆ రోజు ఏందో ఏమో మళ్ళా ఆ రోజు ఆ ఆంటీ పోరగాలు వచ్చిర్రు. వీళ్ళు చిట్కా పోరగాలు వీళ్ళు. అయితే ఎడిటింగ్ చేసే టైంలోనే కరెక్ట్ అది కూడా వచ్చిర్రా. నేను ఎడిటింగ్ ఆఫ్లో అయిపోయింది, ఎక్స్పోర్టింగ్ కొడదామని అనుకుంటున్నా. మంచి ఎడిటింగ్, ఎంత ఎక్సలెంట్ ఎడిటింగ్ చేపించేసినాము. ఈ చుట్క పోరగాలు ఎప్పుడు వచ్చిరో తెలియదు. నేను పని చేసుకుంటున్నాము. ఎవరి పనులలో ఇంట్లో ఎవరి పనులలో ఉంటారు, మీకు తెలిసింది. ఇంట్లో ఎవరి పనులలో తీసుకుంటే మాది ఎక్స్పోర్టింగ్ అవుతుంది. పోరగాలు వచ్చిర్రు, పోయిరు, ఇల్లు మొత్తం తిరుగుతారు. అరే ఆ పోరగాలు అసలు మాటనే నాకు తెలుసా, ఏం పోరగాలో నాకు అర్థమే కాదు. ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో గమ్మడా కూసాలు కానీ ఆ చుట్టూ ఈ చుట్టూ అంతా తిరుగుతారు. ఏందో ఏమో అసలు ఈ పోరగాళ్ళు ఎట్లా భరిస్తారేమో. అయితే ఆంటీ ఇంకా ఏం చెప్పలేము ఆంటీకి కానీ. అయితే ఆ పోరగాళ్ళు వచ్చారు, ఆ కంప్యూటర్లో డిలీట్ బటన్ కొట్టేసారు. ఎక్స్పోర్ట్ అయ్యేది కూడా వీడియో మొత్తం డిలీట్. ఏమంటాం చెప్పరు ఆ పోరగాలని. ఇప్పుడు ఏమన్నా అంటే అలా ఆంటీ ఇట్లా ఉరికొస్తుంది, కొట్లాట అవుతుంది. ఏం చెప్పలేము మనం, పోరగాలు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి. చిన్నపిల్లలని ఎట్లుంటారమ్మా నాకైతే ఏం మాట్లాడబోదు అయితే వాళ్ళ గురించి అసలు ఇంత కూడా.
డిలీట్ కొట్టిరు. నా ఏందో ఏమో కానీ అసలు నేను ఆ వీడియో కాపీ కూడా లేదు. ఇది ఇట్లా అవుతుంది ఏంది అని అనుకున్నాము. సరే ఒక 15 days అట్లా 10 days అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం, అప్పుడైనా మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదేమో అని అనుకున్నాము. అయితే ఏమైంది మళ్ళీ ఈ కేసీఆర్ ఈ మోడీ మనుషులే ఏందో నాకు అర్థమవుతలే అసలు. వీళ్ళేమో మంచిగా ఫామ్ హౌస్లకి ఇట్లా అనుకుంటారు, ఇలా మనుషులు ఎట్లా బతుకుతారని ఆలోచించేదే లేదు. లాక్డౌన్ మళ్ళీ పొడిగించారు. ఎట్లా పొడిగిస్తారు అసలు ఏందో ఏం చెప్పాలి మా, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. పొడిగించారు. చుట్టాలు ఫోన్ చేసిర్రు, మేము వీడియో చేద్దాం అనుకున్న రోజు నైట్ ఫోన్ చేసిర్రు. అయితే ఫోన్ చేసి ఏమన్నారు, మేము మీ ఇంటికి వస్తున్నాము, ఒక 5 days ఉంటాం. లాక్డౌన్ టైంలో చుట్టాలు వస్తే ఎట్లుంటుంది చెప్పురు మీరే. వాళ్ళు ఎందుకు వస్తారు తెలుసా, అలా మనసులో ఏమనుకోరు తెలుసా చుట్టాలు. అరే ఇప్పుడు లాక్డౌన్ పెరిగింది, పైసలు లేవు, టైంపాస్ కాదు. అదే వాడు ఇంటికి పోయినా అనుకో, డైలీ ఇష్టం వచ్చింది అడిగితే పెడతారు. టైంపాస్ ఫుల్, ఎంత అంటే అంత, ఏదంటే ఆడుకోవచ్చు. అదే ఏం చెప్పాలి మనం, ఎందుకంటే రిలేటివ్స్ ఏమన్నా అంటే మళ్ళీ హార్ట్ అవుతారు. చిన్న మాట ఇట్లా అన్నామంటే హార్ట్, ఏం చెప్పలేదు. అయితే వచ్చిర్రు, నెక్స్ట్ డే వచ్చేసారు, ఉన్నారు. 5 days అనుకున్నాం, 10 days ఉన్నారు. మనోలేగా అని ఏమన్నా అంటామా చెప్పరు మీరే ఒక మాట. ఉన్నాము 10 days అయింది లాక్డౌన్. ఆయన 10 days తర్వాత మళ్ళీ ఏం చెప్పిండంటే లాక్డౌన్ నరేంద్ర మోడీ చెప్పిండు. ఇప్పుడు మొన్న కేసీఆర్ చెప్పిండే, ఇప్పుడు నరేంద్ర మోడీ 15 days ఫుల్ లాక్డౌన్. అంటే ఇప్పుడు మనకు 20 days లాగా ఉంది ఇప్పుడు, అట్లా కాకుండా ఫుల్ లాక్డౌన్. వీళ్ళు వెళ్ళిపోయారు. ఫుల్ లాక్డౌన్ అనే భయం పుట్టింది, మళ్ళీ ఏడ మధ్యలో పోవాలంటే కష్టమో అని వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే చేద్దామని అనుకున్నాము. ఇక ఇవన్నీ టెన్షన్ అలా అసలు నాకైతే ఇరిటేట్ అవుతుంది చాలా. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు, ఎట్లా చేయాలో అర్థం కాలేదు. కంటెంట్లు అన్నీ మంచిగా చేసినా అన్నీ నాశనం అయిపోయినాయి. అయితే ఏమనుకున్నా ఆ రోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్దామని అనుకున్నా. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నా నేను మీ ముందు చెప్పేందుకు. ఇక ఏం లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.